మన జర్నీ మన ఎంత దూరం నడిచి వచ్చాం, ఎంత దూరం తిరిగామన్నప్పుడు మనతో పాటు మనల్ని సపోర్ట్ చేసిన పెద్దవాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళలో ముఖ్యంగా ఎస్పెషల్లీ మాలాంటి వాళ్ళ జీవితాల్లోకి కృష్ణరాజు గారు లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయనతో పాటు మేము కొంతకాలం పనిచేసాం. ఒక 20 ఏళ్ల పాటు మా జర్నీలో ఆయన ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో ఆయన ఎంత హుందాగా ఉండేవారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంత గొప్పగా మర్యాద చేసేవాడు, అందరినీ ఎంత అభిమానించేవాడు, ఎంత ఫ్యామిలీ లాగా చూసుకునేవాడు అనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అదే ఈ ఇంటికి నేను కొన్ని వందల సార్లు వచ్చాను. అనుకోకుండా ఎన్నో అద్భుతమైన మంచి విషయాలు జరిగినాయి. చివరిగా ఒక ఒక చెడు సంఘటన కూడా చూడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అటన్నింటినీ మరిచిపోయి ఆయన గుర్తుల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ట్యాగ్ తెలుగుతో. ఈ ఒక్క సందర్భం కోసం. ఆ సందర్భం ఏంటంటే సంక్రాంతి అంటే ఒక పెద్ద పండగ. ఆ పెద్ద పండగ వచ్చిందంటే ఆటోమేటిక్గా సినిమా ఇండస్ట్రీలో ఒక వారం ముందు నుంచే ఇంకో పండగ స్టార్ట్ అవుద్ది. ఆ పండగ పేరే కృష్ణరాజు గారి జన్మదినం. జనవరి 20వ తారీఖు పుట్టిన కృష్ణరాజు గారిది ఇటు వారం రోజులు అటు వారం రోజులు దాదాపు 15 రోజుల పాటు ఒక పండగ వాతావరణం ఉంటుంది ఫ్యాన్స్ అందరికీ. దానికి సంబంధించిన విశేషాలు 24 గంటలు ఎప్పుడు అంటిపెట్టుకొని కృష్ణరాజు గారు అనగానే పక్కన ఇంకో ప్రతిరూపం కనబడుతూ ఉంటుంది. ఆమె శ్యామలాదేవి గారు. ఆమెతోని ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి శ్యామలా గారు. చాలా హ్యాపీగా ఉంది మేడం మిమ్మల్ని కలవటం. ఎందుకంటే కృష్ణరాజు గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు లేనప్పుడు కానీ ఆయన తలుచుకోగానే కళ్ళ ముందు నాకు ఆటోమేటిక్గా మీరు గుర్తొస్తారు. అది మీకు ఎన్నోసార్లు చెప్పాను కూడా. ఇప్పుడు అట్లా గడిచిపోయింది. మనం అన్నింటినీ స్వీకరించాల్సిందే, తప్పదు. ఇప్పుడు జన్మదినం రేపు జనవరి 20వ తారీఖు వస్తుంది మేడం. ఈ బర్త్డే సందర్భంగా ఒకసారి రాజుగారిని మాట్లాడుకుందాం, రాజుగారి గురించి ఆలోచిద్దాం. రాజుగారి అభిమానులకి అరే మన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి చెప్దామనిపించింది, వచ్చాను. మీరు ఒకసారి రాజుగారి గురించి చెప్పండి మేడం. అదే నేను కూడా బాబు పిల్లలు కూడా అదే అన్నారు. మనం ఇంకెప్పుడు కూడా పెదనాన్నగారు లేరు అనే పదం మన నోట వినొద్దు, ఎవరి నోట వినొద్దు. అంటే లేరు అన్నారు అంటే మనం బ్రతకలేం. ఎందుకంటే ఆయనతో ఆ జర్నీ, ఆయనతో మమేకం, అట్లాంటి వ్యక్తి మళ్ళీ మనం అది తలుచుకుంటే ఇంక అసలు నేను బయటకే రాలేను శివ. అయితే బాబు ఒకటే అన్నారు, పెదనాన్నగారు ఎక్కడికి వెళ్ళారు, కన్నమ్మ అంటారు కదా నన్ను, మీతోనే ఉన్నారు, మీరు బయటకు రావాలి. లేదు అంటే పెదబాజీని ఎంతోమంది నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకొని బయట ఉన్నారు కదా, వాళ్ళు ఎంత బాధపడతారు. పెదనాన్నగారు లేరు, ఇంకా కన్నమ్మ కూడా, మీరు కూడా కనిపించరు అంటే వాళ్ళు నువ్వు ఇంకెవరు ఇది చేస్తారు అంటే నాకు కూడా నిజమే అనిపించింది. కృష్ణరాజు గారికి కూడా ఎవరిని, నాకు కృష్ణరాజు గారికి ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేదు, అది కరెక్టే కదా అని అప్పుడు నేను రిలీజ్ అయ్యి బయటకు రావడం జరిగింది. రావాలి మేడం, మీరు వస్తూ ఉంటేనే మీ అందరూ కూడా ప్రోత్సాహంతో నేను బయటకు వచ్చి, నేను వచ్చాకే నాకు తెలిసింది నిజమే కృష్ణరాజు గారు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే నేను బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మేము కృష్ణరాజు గారు ఫ్యాన్స్ అని, మాకు కృష్ణరాజు గారు అంటే ఎంతో ఇష్టం అని, ఇలా ప్రతి ఒక్కరి నోట కృష్ణరాజు గారు అంటూ ఉంటే నాకు ఎంత ఆనందం అంటే, అవును నిజమే కదా, దీనికోసమే కదా నేను తప్పించేది, ఆయన మాట ఎప్పుడు వినాలని అని సంతోషపడి ఇంక అక్కడి నుంచి బయటకు వెళ్ళటం, తిరగటం అందరి కోసం. మీరు రావాలి మీరు, ఎందుకంటే ఆయనతో పాటు అలా ట్రావెల్ చేసినప్పుడు మేము చూసాం కదా ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మీరుంటే ఆ పాజిటివ్ ఎరా, దానితో ఆయన ఎంత హుందాగా మాట్లాడేవాళ్ళు, అందరిని పిలిచి చిన్న పెద్ద తేడా లేకుండా ఎంత బ్యూటిఫుల్గా ఉండేదో నాకు గుర్తుంది. అందుకనే అదేన్ని మర్చిపోండి, మీ పక్కనే ఆయన ఉన్నారనుకోండి, అలా అనుకుని నేను అదే అనుకున్నాను. అంటే ఇప్పుడు కృష్ణరాజు గారు నమ్మకంగా ప్రేమించి సర్వస్వం కృష్ణరాజు గారు అనుకొని, అంటే ఇంకా ఇంకొక ధ్యాస అనేది ఉండేది కాదు, ఇంకా సర్వంత్ర్యామి కూడా ఆయనే. ఆ శ్యామలాదేవి ఇప్పుడు లేదు, ఓన్లీ ఆయన జ్ఞాపకార్థం, కృష్ణరాజు గారు జ్ఞాపకార్థం ఈ శ్యామలాదేవి. ఎందుకంటే అసలు ఆ విషయం నేను భరించలేను అనమాట. మీ అందరికీ తెలుసు కదా, అంటే ఎలాంటి ప్రేమ అంటే ఏంటో తెలియదు. అది ఆయన ఒక తల్లి, తండ్రి, గురువు, దైవం, భర్త అన్నీ ఆయన అన్నట్టుగా నాకు
అంత ఇది. అవునండి, మీరు ఎంత నాకు తెలుసు, ప్రతి ఉదయం లేచిన కాంచి ఆయనకి ఇంకా పక్కన మీరు లేకపోతే మాట్లాడలేకపోయేవారు. ప్రతిరోజు కొత్తగా ఉండేదన్నమాట నాకు. ఏదో మాకు ఎన్ని సంవత్సరాల జర్నీ, 25 years 30 years అయినా ఆ లాంగ్ అనిపించేది కదా, ఏదో అంత కొత్తగా అనిపించేది ప్రతిరోజు. ఆనందం అలా అనమాట. అంటే ఆయన కూడా అలా ఉండేవారు. ప్రతిరోజు ఏదో ఒకటి, నేను డైలీ ఇంట్లో చీర కట్టుకొని తిరుగుతున్నా, ఈ చీర ఎంత బాగుందో నీకు అనేవారు. ఏదో ఒకటి ఆయనకి లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వటమును, ఎలా ఏ మాట అంటే వాళ్ళు ఆనందపడతారు అనేవన్నీ ఆయనకి బాగా తెలుసు. ఏదైనా కూర వండే రోజు, కూర ఎలా ఉందండి అంటే, నువ్వు వండేవు కదా ఇది చాలా బాగుంది అనేవారు. అట్లా జరిగింది మా జర్నీ. అందుకని తెలియకుండా రోజులు గడిచిపోయి ఉంటాయి. తెలియకుండా గడిచిపోయే రోజులు. ఈ చీర కూడా ఏదో స్పెషాలిటీ ఉండింది మేడం. నాకు ఫస్ట్ కంచి తీసుకెళ్ళిన ఆయన, అప్పుడు కామకోటి పీఠాధిపతి గారు కంచి ఆయన కృష్ణరాజు గారిని ఇన్వైట్ చేశారు. కంచికి వెళ్ళాం. కంచికి వెళ్ళినప్పుడు అయినా ఫస్ట్ ఆయన చేతులతో నాకు కొన్న చీర.